నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విడిపోబోతుందా? అయితే బీజేపీ కొత్త అధ్యక్ష పదవే దీనికి కారణమైపోతుందా? ఇంతకు ఈ పరిణామం ఎక్కడి వరకు దారి తీస్తుంది? తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. నవీన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నూతన సారథిగా పివిఎన్ మాధవ్ ను ఎంపికతో పార్టీలో సరికొత్త అధ్యాయం అయితే మొదలైంది. గత కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ ను రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఖరారు చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పును అధికారికంగా ధృవీకరించింది. జూలై 2 మంగళవారం నాడు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటక ఎంపీ మోహన్ ను ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. అయితే ఈ క్రమంలో పివిఎన్ మాధవ్ సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక పివిఎన్ మాధవ్ పార్టీలో దాని అనుబంధ సంస్థలలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవము ఉంది. ఇక ఆయనకు పార్టీ నిర్మాణం, కార్యకలాపాలపై లోతైన అవగాహన ఉంది. గతంలో ఆయన శాసన మండలి సభ్యుడిగా అంటే ఎమ్మెల్సీగా కీలక సేవలు కూడా అందించారు. ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో మండలిలో బీజేపీ 4 లీడర్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి పార్టీ గళాన్ని బలంగా వినిపించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకుగా పనిచేస్తూ దేశభక్తి, సేవా భావాలను అలవర్చుకున్నారు. ఆర్ఎస్ఎస్ శిక్షణ ఆయన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చాలో కూడా పనిచేసి యువతలో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవాలన్నీ ఆయనకు పార్టీల వివిధ స్థాయిలలో పనిచేసిన అనుభవాన్ని అందించాయి. ఇది ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి దోహదపడుతుంది. మాధవ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి దివంగత నేత చలపతిరావు బీజేపీలో సీనియర్ నాయకుడిగా విస్తృత గుర్తింపు పొందారు. చలపతిరావు నిబద్ధత, నిస్వార్థ సేవ పార్టీ శ్రేణులకు ఎప్పుడూ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇక ఆయన కూడా గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసి శాసన మండలిలో పార్టీ తరపున బలమైన వాదనలు వినిపించారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని పివిఎన్ మాధవ్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం ద్వారా ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. ఈ నియామకం పార్టీలో యువ నాయకత్వానికి, అలాగే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపునిచ్చినట్లుగా భావించబడుతుంది. అయితే బీజేపీలో నూతన శకం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక పివిఎన్ మాధవ్ నియామకంతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక నూతన శకంలోకి ప్రవేశిస్తుంది. మాధవ్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యలపై మరింత క్రియాశీలంగా పోరాడుతుందని, ప్రజలకు మరింత చేరువవుతుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాధవ్ నాయకత్వం పార్టీకి కొత్త దిశానిర్దేశం చేస్తుందని కూడా భావిస్తున్నారు. ఆయన అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత మరియు రాజకీయ వారసత్వం పార్టీకి బలాన్ని చేకూరుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని మరింత విస్తరింపజేయడానికి, సభ్యత్వ నమోదును పెంచడానికి మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన నాయకత్వం కీలకం కానుంది. ఇక మాధవ్ అధ్యక్ష పదవి స్వీకరణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి మరింత ప్రాధాన్యతను తీసుకొస్తుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదిలా ఉంటే బీజేపీ అధ్యక్ష ఎన్నికకు మాధవ్ నే ఎందుకు కేటాయించారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే మాధవ్ నే అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు పాత్ర క్రియాశీలకంగా ఉందని తెలుస్తోంది. మరి మీకేమనిపిస్తుంది? బీజేపీ అధ్యక్ష పదవిలో మాధవ్ కరెక్ట్ అంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.